అప్కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారు ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఇంకా ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వని వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేసి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రామ్. ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ చేరండి. ఎగ్జామ్కి మంచి మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఇది నేను చదివింది ఈరోజు టాపిక్, మెయిన్ టాపిక్. కన్ఫర్మ్ క్వశ్చన్ వచ్చే టాపిక్ అది, కావాలంటే చూడండి. దీన్నే సూర్య అని కూడా అంటారనమాట. నెక్స్ట్ జనరేషన్ వెహికల్ అన్న సూర్య అన్న ఒకటే. ఇది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కొంచెం బ్యాక్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు ముందు ఇస్రో స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3 ఇలా డెవలప్ చేసుకుంటూ వచ్చారనమాట. అంటే స్టేజ్లు పెరగడం కానీ అట్లా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పిఎస్ఎల్వి అనేది 4 స్టేజ్, జిఎస్ఎల్వి అనేది 3 స్టేజ్, అట్లా మార్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే మనం పోయే కొద్దీ మనం ఏంటంటే ఫ్యూయల్ అవన్నీ సేవ్ చేయాలి అట్లా అనమాట. ఇప్పుడు ఎన్జిఎల్విలో మెయిన్ అసలు ఏంటి ఇది నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్, ఇక్కడ చూడండి క్లారిటీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇవి LVM3 అన్నీ ఏంటంటే 10 టన్సే తీసుకెళ్తాయి. అంటే 10 లోడ్సే, 10 టన్నుల లోడే పైకి తీసుకెళ్తారు లోయర్ ఆర్బిట్. కానీ ఇది 30 టన్నుల లోడ్ తీసుకెళ్లే కెపాసిటీ ఎన్జిఎల్వి. అంటే ఎక్కువ లోడ్ కూడా క్యారీ చేస్తాయి. అంటే ఇంటర్మిషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూన్ మీదకి మనుషులు ల్యాండ్ అవ్వాలన్నా పెద్ద పెద్ద బరువు ఉంటారు కదా, అప్పుడు ఇది ఎన్జిఎల్వి ఉపయోగపడుతుందని చేస్తున్నారనమాట. తర్వాత కాస్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న దానికి 1.5 టైమ్స్ ఎక్కువ. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడితే ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడతారు అంతే దీనికి, ఎన్జిఎల్వికి. ఓకేనా? అట్లాగే ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 2 కీ పాయింట్స్ బాగా నేర్చుకోండి. తర్వాత ఇదేంటంటే 2034-35 కల్లా ఫస్ట్ ఇది లాంచ్ చేయాలనుకుంటున్నారు. మొత్తం 3 లాంచ్, D1, D2, D3 అని చెప్పేసి. ఇదేంటంటే ఇప్పుడు మనం భారతీయ అంతరిక్ష స్టేషన్ 2035కి మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, నెక్స్ట్ 2040కి చంద్రుడి మీదకి మనుషులు పోయేది. అట్లాగే ఈ రెండింటికి ఈ మిషన్ ఉపయోగించాలని అనుకుంటున్నారనమాట. అందువల్ల ఈ ఎన్జిఎల్వి మీద కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే న్యూక్లియర్ స్టేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 3 ఉంటాయి మొత్తము. ఇప్పుడు మనం న్యూక్లియర్ రియాక్టర్ చూసుకున్నట్లయితే న్యూక్లియర్ ఫిషన్, ఫ్యూజన్ అవన్నీ చూసుకున్నట్టు, కానీ 3 స్టేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ క్వశ్చన్ వస్తుంది, మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే ఇది ఫస్ట్ హోమీ బాబా గారి టైంలో స్టార్ట్ చేశారు. అప్పుడు ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు. ఫస్ట్ స్టేజ్ చూసినట్లయితే ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇది ఎవరు డెవలప్ చేశారు, ఎవరు డిజైన్ చేశారు చూసుకోవాలా. డెవలప్ చేసింది బార్కు, ఆపరేట్ చేసింది NPCIL. దీంట్లో ఏదైతే మోస్ట్ ఎఫిషియెంట్ రియాక్టర్ అనమాట. ఇదే మనకు మెయిన్ అనమాట. ఇది మన న్యూక్లియర్ ఎనర్జీ అంతా జనరేట్ అయ్యేది దీనివల్లే మెయిన్. ప్రెషరైజర్ హెవీ వాటర్ రియాక్టర్ డజంట్ రిక్వైర్ ఎన్రిచ్డ్ యురేనియం అవసరం లేదనమాట. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఏంది, ఫస్ట్ స్టేజ్ ఏంది, సెకండ్ స్టేజ్ థాట్ కూడా అడుగుతారు. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇది ఇంకా ప్రజెంట్ లేదు, బట్ ఆపరేషన్లో కాదు చేస్తూ ఉన్నారనమాట. ఇది ఎవరు డెవలప్ చేశారంటే IGCAR. నెక్స్ట్ డిజైన్ చేసింది IGCAR, డెవలప్ చేసింది ఏంటంటే బావిని అనేది చాలా ఇంపార్టెంట్. మన గ్రూప్ 1లో కూడా అడిగారు అనమాట ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మీదే. తర్వాత ఇదేంటంటే ఇది కల్పాకం, తమిళనాడు. ఇది రీసెంట్గా మోడీ గారు కూడా అక్కడ పోయి చూశారనమాట. కల్పాకం, తమిళనాడు ఏంటంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ హెవీ వాటర్లో థోరియం యూజ్ చేస్తారు. ఇక్కడ థోరియం థర్డ్ స్టేజ్లో, ఇది ఇంకా లేదు కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు పార్క్ దీని మీద. ఇది NSG అనేది గ్రూప్ అటెండ్ అయితే మనకి థర్డ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది కరెంట్ అఫైర్. ఇట్లాంటి లింక్ చేసుకోవాలా. PM మోడీ వచ్చి బావినిలో కల్పాకం, తమిళనాడుకి వెళ్ళాడు. అది ఏం ప్లాంట్ అని అడుగుతారు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇది ఇట్లాంటి క్వశ్చన్లు ఇస్తారు, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అడ్వాన్స్డా, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టరా, లేదంటే ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టరా అని. బావిని, కల్పాకం ఇది ఏంటంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. 6 ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ చేద్దాం అనుకుంటున్నాం మనం. ఇది ఎవరంటే మెయిన్ బావిని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత కొత్త వీడియోస్తో ఇంకా ముందుకు వెళ్దాం. అట్లా నేను చదివిన మీకు మెయిన్ అన్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు జస్ట్ ఏంటంటే సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.